యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు. లిటిల్ ఫౌండేషన్స్ ఎల్జిఎం చర్చ్ వారు సమర్పిస్తున్న ఈ మా కార్యక్రమమును ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఇదే సమయం నాకు తప్పక వీక్షించి దైవాశీస్సులు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మానవుని రక్షణార్థం మనుజావుతారు దైవం, కనిపించే లోకమందు వినిపించే శృంగమును, రక్షణ సునాదమును. మానవుని రక్షణార్థం మనుజావుతారు దైవం, కనిపించే లోకమందు వినిపించే శృంగమును, రక్షణ సునాదమును. మానవుని రక్షణార్థం ఆదాము పాపమును, ఏదేను శాపమును. ఆదాము పాపమును, ఏదేను శాపమును. ఖడ్గజ్వాలం మోక్ష కవాటం, ఖడ్గజ్వాలం మోక్ష కవాటం. అడ్డుగోడలను పడద్రోయ బిడ్డగా పుట్టెను మెస్సియా, బిడ్డగా పుట్టెను మెస్సియా, బిడ్డగా పుట్టెను మెస్సియా. మానవుని రక్షణార్థం మనుజావుతారు దైవం, కనిపించే లోకమందు వినిపించే శృంగమును, రక్షణ సునాదమును. మానవుని రక్షణార్థం ప్రవక్తలు ప్రవచించే, ఆర్యోక్తులు వివరించే. ప్రవక్తలు ప్రవచించే, ఆర్యోక్తులు వివరించే. దూతలు పాడగ తారలు ఆడగ, దూతలు పాడగ తారలు ఆడగ. భూతలమునకు సమాధానం, పాతాళంలో భయకోపం. బేతెల్హేములో శిశు జననం, బేతెల్హేములో శిశు జననం. మానవుని రక్షణార్థం మనుజావుతారు దైవం, కనిపించే లోకమందు వినిపించే శృంగమును, రక్షణ సునాదమును. మానవుని రక్షణార్థం సర్వోన్నతుని సుతుడు, హరపాపులకు హితుడు. సర్వోన్నతుని సుతుడు, హరపాపులకు హితుడు. పాపికి రక్షణ మోక్ష నిరీక్షణ,
పాపికి రక్షణ మోక్ష నిరీక్షణ సఫలములాయను ఈనాడు విఫలము జందెను సాతానుడు కృప చూపించను మనరేడు కృప చూపించను మనరేడు మానవుని రక్షణార్థం మనుజావుతారు దైవం కనిపించే లోకమందు వినుపించే శృంగమును రక్షణ సునాదమును మానవుని రక్షణార్థం మనుజావుతారు దైవం కనుపించే లోకమందు వినుపించే శృంగమును రక్షణ సునాదమును మానవుని రక్షణార్థం నేను ఒక ప్రవక్త వద్ద వింటిని. ఆయన పేరు సాధు జబరాజ్ గారు. ఆయన గొప్ప ప్రవక్త, లేదు దేవుని సన్నిధిలో ఉన్నారు ఇప్పుడు. నాకు దేవుడు ఒకసారి ఏం చెప్పించాడంటే, నేను ఆయనతో 10 సంవత్సరాలు ఉన్నా. ఆయన నన్ను అభిషేకించాడు సాధుగా. నేను ప్రార్థన చేస్తుండగా ఒక దినమున ఆయన నన్ను తీసుకొని పోతున్నాడు. నేను ఎట్లున్నానంటే చిన్న పిల్లగాలాగా, చిన్న గింతే ఉన్నా. అయితే ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకుంటే నేను ఆయన భుజాల మీద కూర్చుని ఇక్కడ కూర్చున్నాను. నేను నా 2 చేతులు పట్టుకున్నాడు, తీసుకుపోతున్నాడు. అరే ఇది ఎక్కడ దర్శనం అబ్బా, ఇది ఎట్లయితుంది? నేను కూడా పెద్దగానే ఉన్నా కదా, నన్ను ఎట్లా కూర్చోబెట్టుకుంటారు ఇక్కడ ఆయన అంటే దేవుడు అని అప్పుడు అర్థమైంది. అది నా ఆత్మీయత అండి. యేసయ్యా భుజముల మీద కూర్చోబెట్టుకుని తీసుకుపోతాడు. యేసుక్రీస్తునికే మహిమ. మీ ఆది కాండంలో చూస్తే అక్కడ ఉంది, ఇంకొక మాట ఉంది దాని గురించి. ఇశ్రాయేలు యొక్క 12 మంది కుమారులను ఆయన దీవించుచున్నప్పుడు నీవు ఆయన భుజముల మీద కూర్చుంటావు అనుంది. ఆయన దీవించాడు. మిక్కిలి ప్రియమైన బిడ్డలారా, ఆయనను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. నీకు గాయము తలగొలకుండా, నీ హృదయమునకు బాధ కలిగినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు బలహీనుడు అయిపోయినప్పుడు నిన్ను లేవనెత్తి ఎత్తుకొనుచు నిన్ను రక్షించు వాడను నేనే. యేసుక్రీస్తునికే మహిమ కలుగును. నీవు దేవుడు ఎవరు లేని దానివి కాదు. అందరి చేత మరవబడిన దానివి కానే కాదు. నువ్వు బాధపడొద్దామా కుమారుడు, నువ్వు దుఃఖించవద్దు. నాకెవరు లేరు, నాతో ఎవరు మాట్లాడరు, నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను ఎవరు ప్రేమించరు. నేను మాట్లాడితే తప్పు పడతారు. ఎప్పటికీ నాపై రాళ్ళు పడుతున్నాయి. చాలామంది కృంగిపోతున్నారు. మేలు చేద్దామంటే కీడెదురవుతుంది నాకు. నేను సంతోషపెడితే వారిని దుఃఖింపజేస్తున్నారు. నేను మేలు చేస్తే వారు నాకు కీడు చేస్తున్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది, నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. యేసుక్రీస్తునికే మహిమ కలుగును. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. దావీదు రాదట బహుగా కృంగిపోయాడని బైబిల్లో చదువుకుంటున్నా. ఆయన బహుగా కృంగిపోయాడు. బిడ్డలారా, దేవుడు ఆయనను బలపరిచినాడు. ఎవరి ద్వారా? యోనాతాన్ అనే సౌలు యొక్క కుమారుని ద్వారా దావీదు కృంగిపోయిన హృదయమును ఆయన బలపరిచాడని బైబిల్లో రాయబడింది. సౌలురాజు చంపుతా నేను నిన్ను పరిగెత్తిస్తున్నాడు, పారిపోతున్నాడు దావీదు. ఎప్పటికీ భయం 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 భయం. అభిషేకం ఉంది, గొల్యాతును చంపేశాడు. ఇశ్రాయేలు గొప్ప రక్షణ కలిగింది దావీదు వలన. అయినప్పటికీ సౌలు అతన్ని ఉరికిస్తున్నాడు. ఆయనని చంపుటకు ప్రయత్నిస్తున్నాడు. కొండల్లో, గుహల్లో, ఎక్కడెక్కడో అరణ్యములో, ఎడారిలో దాక్కుంటున్నాడు దావీదు రాజు. ఎప్పుడు చంపుతాడు, ఎక్కడ చంపేస్తాడు? ఎప్పటికీ ప్రాణ భయం. ఏంటి భక్తి? ఎప్పటికీ ప్రార్థనే.
దావీదు రాజు ఎప్పుడు ప్రార్థనలో ఉండేవాడు. కానీ ఈ భయం ఏంటి మరి? ఈ నెమ్మది లేని బ్రతికేంటి? నన్ను ఎవరు చంపుతారు, నన్ను ఎవడు బాధ పెడతాడు, నాకెవడు బాణం విసురుతాడు, ఇదే భయం దావీదు రాజుకి. అతన్ని దేవుడు అనుకున్నాడు. He was chosen by God, called of God, anointed by God. Nothing but fear. భయం తప్ప ఏమి లేదు ఆయన బతుకులో. అందుకే 34 రాయబడింది, నాకు ఆయన యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయముల నుంచి నన్ను తప్పించను. యేసుక్రీస్తునికే మహిమ కలుగును. కృంగిపోతున్నాడు దావీదు, బలహీనుడైపోతున్నాడు దావీదు. మాటిపాటికి ఎంత ప్రార్థన చేసినా మళ్ళీ భయం అవుతుంది. ఎవడు ఎట్నుంచి వస్తాడో, ఎట్నుంచి ఏం వార్త వస్తుందో, ఎవరు నన్ను చంపుతారు. శత్రు భయం చేత దావీదు రోజు రోజుకి కృంగిపోతున్నాడు. ఏదో ఒకనాడు నేను దావీదును తప్పకుండా చంపి తీరుతానని శపథం చేసినాడు. ఎవరు? సౌలు అనే రాజు. నేను ఖచ్చితంగా చచ్చిపోతా అనుకుంటున్నాడు దావీదు. నా అన్నదమ్ములకు దూరం అయిపోయాను, నా ఇంటికి దూరం అయిపోయాను, నా దేశములకు దూరం అయిపోయాను. తన భార్యను విడిచిపెట్టాడు దావీదు. ఇంటి వాళ్ళని విడిచిపెట్టాడు. అడవులు బట్టి తిరుగుతున్నాడు దావీదు. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 16 నుంచి. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలులకు రాజువగుదువు. ఆమేన్. వార్త వచ్చింది ఇక్కడికి. దూరదేశము నుండి సమాచారము వచ్చి ఒకరిని బ్రతికించినట్లుగా తన స్నేహితుడైన సౌలు యొక్క కుమారుడైన యోనాతాను వచ్చి ఆ కృంగిపోయిన హృదయమును, బలహీనుడైపోయిన దావీదు రాజును ఏం చేస్తున్నాడండి? బలపరుస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు కావాలి మనకు స్నేహితులు. యేసుక్రీస్తునికే. నువ్వు కృంగిపోయిన సమయంలో నీకు పక్కన నిలబడి భయపడకు సహోదరుడా, నేనున్నా, నేను కాదు దేవుడు ఉన్నాడు, నిన్ను రక్షిస్తాడని చెప్పగలిగి స్నేహితుడు నీకుంటే చాలు. కృంగిన వారి పక్క నిలబడగలిగిన స్నేహితుడు, కష్టకాల మందు నిలబడే స్నేహితుడు, దుఃఖములో ఓదార్చగలిగిన స్నేహితురాలు, అయ్యో ఉండి నీడలేంత మేలు. నువ్వు కృంగిపోయిన సమయంలో నిన్ను బలపరిచే ఒక మిత్రుడు ఉంటే ఎంత మంచిది నీకు. ఎవరా మిత్రుడు? ఒక్కడే మిత్రుడు నాకైతే. నాకొక్క స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నాకొక్క స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. ఆయనే యేసు, నా ప్రియ యేసు, ఆయనే యేసు, నా ప్రియ యేసు. కనుక మిత్రుడు ఒకడే, కష్టకాలమందు ఆదుకొనువాడు ఒకడే. నాకు కాదు, నీకు కూడా. మనుషులు నమ్ముకున్నా, స్నేహితులు నమ్ముకున్నా, ఎంతమంది నమ్ముకున్నా కష్టకాలం మందు వారిని నీకేమి సహాయం చేయలేరు బిడ్డలారా. కానీ దేవుడు ఎవరినో ఒకరిని పెడతాడు నీకోసం. ఒక స్నేహితుడును, ఒక స్నేహితురాలను, ఒక విశ్వాసును, ఒక దైవజనుని, ఎవరినొకరిని ఏర్పాటు చేస్తాడు. ఇదిగో యోనాతానుని దావీదు కొరకు ఏర్పాటు చేసినాడట. అతను మళ్ళీ ఎవరు? సౌలు యొక్క కుమారుడు. ఎవరైతే చంపుతానని శపథం చేసినాడో, ఎవరైతే చంపుతానని తీర్మానం చేశాడో దావీదు, అతని కుమారుడు. అతని ద్వారా ఒక వార్త వచ్చింది. వచ్చి ఏమంటున్నాడు? ఓ దావీదు రాజా, దావీదు రాజు కాదు నువ్వు అప్పటికి, దావీదు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడకు అంటున్నాడు ఆయన. దెబ్బకి ధైర్యం వచ్చింది ఆయనకి. కృంగిపోతున్న దావీదు ఏ సింహంలాగా అయిపోయాడు. ఎందుకు? అతను సౌలు రాజు యొక్క కుమారుడు. మామూలు మనిషి చెప్తే ధైర్యం రాదు. సొంత కుమారుడే చెప్తున్నాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావయ్యా? అరే నువ్వు చనిపోవు, నా తండ్రి నిన్ను చంపలేడు, దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుని యొక్క ఆత్మని మీద ఉన్నది, నీవు ఒక దినమున తప్పనిసరిగా ఇశ్రాయేలులకు రాజు అయిపోతావు. యేసుక్రీస్తునికే మహిమ. అబ్బా, దేవుడు దావీదుతో పలికినట్టుగా ఉన్నది. బైబిల్లో రాయబడింది, నువ్వు రాజు అవుతావు, నేను నీకు మంత్రిని అవుతా. నువ్వు రాజు అవుతావు, నీ పక్కన నేను మంత్రిగా ఉంటా. మన ఇద్దరం కలిసి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిద్దాం. ఎందుకు భయపడుతున్నావు? నా తండ్రి చంపలేడు, నేను లేనా? నేను నీకు అన్ని విషయాలు చెప్తూనే ఉంటాను కదా, భయపడొద్దు.
దేవుడు నీకు తోడై ఉన్నాడు అని తన దేవుని నామమును బట్టి ఆయనను బలపరచనని బైబిల్లో రాయబడింది. ఈరోజు నేను కూడా మిమ్మల్ని బలపరుస్తున్నా నా దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున. మీరు బలం పొందండి. బి స్ట్రెంథెన్ బై ద పవర్ ఆఫ్ గాడ్. దేవునిలో ఉన్న శక్తిని బట్టి బలపరచబడండి, ఆయన కృపను బట్టి బలపరచబడండి, ఆయన మాటను బట్టి బలపరచబడండి. ఇది అబద్ధము కాదు. బాము 2022లో చాలామంది చచ్చిపోయారు. 2022 అంతా మన దుఃఖము, ఏడుపులు, లాసులు అంత అగమ్య గోచరముగా ఉండెను. చీకటి బ్రతుకులు, వేదనలు, దుఃఖములు, అవమానములు, బాధలు. 2023 ఇంకెంత భారంగా ఉంటుందో. మరి 2023 అంతా మనల్ని తొక్కి ఆ కింద నెట్టిపారేసిన సైతాన్ని అనుకో. మరి వదిలిపెట్టాడా దేవుడు? ఆయనని విడిచిపెట్టాడా? ఆయనను మర్చిపోయాడా? నీకు ఏమి కావాలో అది ఇస్తూనే ఉన్నాడు. ఏ సహాయం కావాలో ఇస్తూనే ఉన్నాడు. ఏ సమయంలో ఏది అవసరమైనా అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆయన కృప నీకు దూరం కాలేదు. ఆయన కృప నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను బలపరుస్తూనే ఉన్నాడు. 2023లో కూడా ఆయన మార్పు చెందని దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తునికే మహిమ కలుగునుగా. ధైర్యంగా ఉండండి బిడ్డలారా, భయపడొద్దు. దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీ కుటుంబానికి మంచి దినములు వస్తాయి. నీ కుటుంబంలో దేవుడు జయము కలుగజేయబోతున్నాడు. దేవుడు నిన్ను కరుణించబోతున్నాడు. ఎందుకనగా జీవించుచున్న దేవుని మనం ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తునికే మహిమ. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయన ఆడిన ప్రతి మాట సత్యం. కనుక ముదివి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనుచు నేను రక్షిస్తాను. కనుక కృంగిపోకు కుమారి, కుమారుడా. నాకు మేలు చేయువారు ఎవరు? నాకు సహాయము చేయువారు ఎవరు? కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుకుంటుని కానీ నాకెవరూ కానరాలేదు. ఈ మాట కీర్తన గ్రంథంలో రాయబడింది. దయచూపే వారి కొరకు కనిపెట్టుకున్నాను, నాకెవరు దయచూపలేదు. సహాయం చేయవారి కొరకు కనిపెట్టుకున్నాను, నాకెవరూ సహాయం చేయలేదు. ఈ పరిస్థితి ఎవరిది? ఇది మనది. నిస్సహాయ స్థితిలో, ఎవరి కనికరము నోచుకోలేని స్థితిలో, ఎవరు దయచూపని స్థితిలో, రక్తంలో పొర్లాడుచున్న స్థితి అది ఎవరిది? హెచ్కేల్ గ్రంథంలో రాయబడింది. రక్తంలో పొర్లాడుచున్న స్థితి నీకున్నది అని అంటుంది బైబుల్. ఎవరిది? అది మనదే. కానీ ఆ స్థితిని సిలువలో మన తండ్రి తీసుకున్నాడు. యేసుక్రీస్తునికే మహిమ. రక్తములో పొర్లాడుచుంటిమి, అది మన బతుకు, అది మన జీవితం. అది నిస్సహాయ స్థితిలో ఉంటిమి, నిర్దయ స్థితిలో ఉంటిమి, ఎవరు కనికరము చూపని స్థితిలో ఉంటిమి. వచ్చి ఇట్లా ఎత్తుకున్నాడట యేసుక్రీస్తునికే మహిమ. నీ అందుకు కనికరపడి నీకు జాలి చూపించి నిన్ను ఎత్తుకొని నీకు ఉప్పు రాసి నిన్ను శుభ్రం చేసి నీకు బట్ట చుట్టి నేను ఉయ్యాల తొట్లో పడకుండా పెడితిని, నేను పెద్ద చేసి తిని, నీకు జ్ఞానం ఇచ్చాను, నీకు సమస్తం ఇచ్చాను. తర్వాత వచనాలు దేవుడు అంటున్నాడు. కనుక అయితే నీ కొరకాయ నిస్సహాయ స్థితిలో, అపాయకరమైన స్థితిలో, ఎవరు కరుణించని స్థితిలో రక్తంలో పొర్లాడింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మన కొరకు రక్తములో పొర్లాడే స్థితిని తీసుకున్నాడు. జాగ్రత్త. ఎందుకు ప్రేమించాలి తెలుసా యేసుప్రభుని మనము? ఎవడైనా యేసుక్రీస్తును ప్రేమించినట్లు వాడు శాపగ్రస్తుడు. ఎంత ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన. భక్తుడైన పౌలు గారు, ఇస్ అ కర్స్డ్ మ్యాన్ ఇఫ్ ఇట్ డజంట్ లవ్ క్రైస్ట్ జీసస్. ఎందుకు? యేసుక్రీస్తుని ఎవడు ప్రేమించడు వాడు శాపం, వానికి అదే శాపం. క్రీస్తును ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు. నీకుందా యేసుప్రభు అంటే ప్రేమ? యేసుప్రభుని ఎంతమంది ప్రేమిస్తారండి? నిజమేనా? యేసుప్రభుని ప్రేమించడం అంటే ఏంటి మరి? నెలకోసారి గుడికి పోవడమా? కొంచెం క్రిస్మస్కు దయదలిచి యేసుప్రభు పుట్టినాడు చూసి వద్దామని రావటమా? ఏంటి యేసుప్రభు ప్రేమించడం అంటే? ఆయన మాట వినటమే, ఆయనను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యేసుప్రభుని ప్రేమించడం అంటే ఏంటంటే నీవు
నీ పొరుగు వారిని ప్రేమించడం. నువ్వు ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటావో అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. నీ పొరుగువారిని ఎప్పుడు ప్రేమిస్తావో, నీ సహోదరుని ఎప్పుడు ప్రేమిస్తుంటావో అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అవుతావు. ఆజ్ఞను పాటించండి, పొరుగువారిని ప్రేమించండి. చిన్న విషయం. కాబట్టి మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృంగిపోతున్నావా? నయోమిని కరుణించిన దేవుడు నిన్ను కరుణిస్తాడు. దావీదును కరుణించిన దేవుడు నిన్ను కనికరిస్తాడు. బాధపడొద్దు. ఆదాము హవ్వలు తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు. నిర్దయ స్థితిలో ఉండి, అబ్బా దేవుని తోట నుండి మనం వెళ్ళిపోయాం. దేవుడు వారితో మాట్లాడలేడట. ఖడ్గ జ్వాలను ఆ తోట చుట్టూ పెట్టాడు. వాళ్ళు ఎప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళలేరు. నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అయితే హవ్వ గర్భవతి అయి కుమారుని కనెను. నేను యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకొంటిని. ప్రపంచంలో మొట్టమొదటి డెలివరీ టైం ఎవరిది? హవ్వది. డెలివరీ అంటే తెలియదు వాళ్ళకి, ఎవరికి. అప్పుడు ఆ భయంకరమైన పరిస్థితిలో దేవుడు ఆమెకు దయ చూపించాడని చెప్తున్నాను. తోటలోంచి వెళ్ళిపోయినా సరే, దేవుడు మాట్లాడకపోయినా సరే, ఆయన దయచేతనే ఈ మనుషుని నేను సంపాదించుకున్నాను అని చెప్పింది. ఎంత ధైర్యం వచ్చిందంటే ఆ కృంగిపోయిన ఆత్మకి, ఆ హవ్వకి, ఇక చాలే నా బతుకు, దేవుడు నన్ను మర్చిపోలేదు అని అనుకుంది. పాపం దేవుని దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఈ దినమున కృంగిపోతున్నావా కుమారి? దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటున్నావా? లేక సోలిపోతున్నావా? భయపడొద్దు. దేవుని వాక్యం ఏం సెలవిచ్చింది తెలుసా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చదువుతారా? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. అబ్బా, సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈ మాట సత్యమా అబద్ధమా? నమ్ముతారా మీరంతా? నీవు సొమ్మసిల్లిన స్థితిలో ఉండొచ్చు ఈరోజు ఒకవేళ. అయితే ఖచ్చితంగా 100% నీకు ఆయన బలమును ధరింపచేస్తాడు. యేసుక్రీస్తునికే మహిమ కలుగును. నీవు నిజముగా సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నట్లయితే ఆయన 100% నీకు బలము ధరింపజేయబోతున్నాడు. నువ్వు ఆ స్థితిలో ఉండవు ఎప్పటికీ. యేసుక్రీస్తునికే మహిమ కలుగునుగా. సొమ్మసిల్లిపోతున్న వారలారా వినండి, నీకు బలము ధరింపజేయవాడు ఆయనే. సర్వశక్తి కలిగిన ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రం. పరిశుద్ధుడవు నీవు, నమ్మదగిన తండ్రివి, గొర్రెలకు గొప్ప కాపరి. నిన్ను మహింపరుస్తున్నాను తండ్రి, నిన్ను గణపరుస్తున్నాను యేసయ్యా. నీ పరిశుద్ధ పాదములు పూజిస్తున్నాం మేమందరము కలిసి. నీ వాక్కు కొరకు, నీ సజీవ స్వరము కొరకు నీకు వందనాలు. ఈ దినమున నాయన ఎంతమంది కృంగిపోయిన స్థితిలో వచ్చారో, బలహీనమైపోయిన స్థితిలో వచ్చారో, భయపడిపోతున్నారు, బెదిరిపోతున్నారు, కృంగిపోతున్నారు. ఓ నేను ఈ యొక్క సముద్రమును దాటలేను, నేను ఈ యొక్క కుటుంబమును ఈదలేను, నేను ఈ సమస్యల వలయంలో చిక్కుకున్నాను, ఓ నడి రాత్రిలో ఉన్నాను, సుడిగాలిలో చిక్కుకున్నానని ఎంతమంది దుఃఖిస్తున్నారు. రహస్యంగా రాత్రి వెళ్ళి ఏడుస్తున్నారు, చాటుగా వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నారు. ప్రభువా, ఎవరికి చెప్పలేని సమస్యలు, ఎవరికి చెప్పలేని భయములు. ఎవరికైనా చెప్తే నన్ను చిన్న చూపు చూస్తారేమో, ఎవరికైనా చెప్తే నన్ను అవమానిస్తారేమో అని మరికొందరు. యేసయ్యా, నువ్వు మానవుల హృదయములను కంటే అధికుడవు. ఆయన మా హృదయంలో ఎరిగిన దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి.
ఇదిగో నీ చేతులకు ప్రతి ఆత్మను సమర్పిస్తున్నాను. ఎంతమంది మంచి మనసుతో ఈ వాక్యములు ఆలకిస్తున్నారో, వింటున్నారో, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నా. లేవనెత్తండి, బలపరచండి, కన్నీరు తుడిచివేయండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి కృంగిపోయిన ఆత్మను తిరిగి కట్టండి స్వామి. వారి గుడారపు మేకులు తిరిగి దిగగొట్టి వారిని తిరిగి నిలబెట్టు, వారి జీవితాన్ని కట్టు నాయన. యేసయ్యా, గాయపడిన వారి గాయములు కట్టండి ప్రభా. అవమానము పొందిన వారి యొక్క ముఖములకు తిరిగి వెలుగు దయచేయి, తేజస్సు తిరిగి దయచేయి. తిరిగి మొదటి నాయన శోభను తిరిగి దయచేయి. నీ దయా హస్తములకు బిడ్డలను అప్పగిస్తున్నా. దీవించండి నాయన, ఆశీర్వదించండి. క్రిస్మస్ సంతోషంలో ప్రతి బిడ్డ పాలు పొందుటకు సహాయం చేయి. ప్రతి ఆర్థిక సమస్యలు తీర్చుము. ప్రతి బిడ్డకు నెమ్మది కలిగిన జీవితాలు దయచేయి. 2023 మా కొరకు మంచి దీవెనను దాచుంచామని నమ్ముతున్నాము. నువ్వు నమ్మదగిన దేవుడు స్వామి. ఏది కలిగినా నువ్వు మా మేలు కొరకే జరిగిస్తావు. నువ్వు మా కీడు చేసే దేవుడు కాదు. యేసయ్యా, నేను గణపరుస్తున్నాం, మయంపరుస్తున్నాం. ఈ దినము కూడా నాయన సంతానం లేని బిడ్డలు ఉన్నారు నాయన, చదువుకొచ్చిన పిల్లలు ఉన్నారు, ఉద్యోగాల కొరకు వెతుకులాట్లో ఉన్నారు బిడ్డలు, నాయన ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఉన్నారు. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రతి వారి అక్కరలు తీర్చి, ప్రతి వారికి కావలసిన ఇవ్వాలను గ్రహించి, నీ కృపలతో నింపి దీవించి ఆస్వాదించండి. నేను నమ్మకముగా సేవిస్తున్న ప్రతి ఆత్మను నూరంతలుగా దీవించి నాయనా నీ రాజ్యంలో నిలబెట్టు. ఘనత, మహిమ, ప్రభావం నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంగా వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తనకిష్టులైన వారికి సమాధానమే, శిష్యులైన వారికి ఆనందమే. ఓ ఆశ్చర్య కరుడు, ఆలోచన కరుడు, బలమగు దేవుడు, నిత్యుడగు తండ్రాయనే. ఓ ఆశ్చర్య కరుడు, ఆలోచన కరుడు, బలమగు దేవుడు, నిత్యుడగు తండ్రాయనే. సమాధాన కర్తాయనే. ఓ నిత్యుడగు తండ్రాయనే. సమాధాన కర్తాయనే. ఏలయనగ మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఇది నిజముగా. ఏలయనగ మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఇది నిజముగా. భుజములపై రాజ్యభారముండును, రాజులకు రాజగు దేవుడు. భుజములపై రాజ్యభారముండును, రాజులకు రాజగు దేవుడు. తనకిష్టులైన వారికి సమాధానమే, శిష్యులైన వారికి ఆనందమే. ఆశ్చర్య కరుడు, ఆలోచన కరుడు, బలమగు దేవుడు, నిత్యుడగు తండ్రాయనే. సమాధాన కర్తాయనే. నిత్యుడగు తండ్రాయనే. సమాధాన కర్త